ఆంధ్రప్రదేశ్లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు. వినతి పత్రం సమర్పించారు. గొల్లపూడిలో శాటిలైట్ హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే విజయవాడ రైల్వే స్టేషన్ మీద భారం తగ్గుతుందని ఎంపీలు వివరించారు. ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం బల్బ్ లైన్స్ చుట్టూ ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటిని రైల్వే అవసరాలకి సులభంగా సేకరించవచ్చని రైల్వే మంత్రికి వివరించడం జరిగింది. ఈ ప్రాంతం కొత్త రైలు వాయు మార్గాలతో అనుసంధానం కానుందని, అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతోందని అన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికి అన్ని సౌకర్యాలని సెంటర్ గా ఉంది కాబట్టి గొల్లపూడిలో హాల్ట్ శాటిలైట్ స్టేషన్ నిర్మించాలని అన్నారు. అలాగే కొండపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నీటి సమస్యను పరిష్కరించాలని కూడా కోరడం జరిగింది. ఇక కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్ మీద నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థని ఏర్పాటు చేయాలని కూడా ఎంపీలు కోరారు. ఇక ఈ రెండు సమస్యల పరిష్కారం వల్ల ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ మీద మురుగునీరు, వర్షపు నీరు నిలిచిపోవటం వల్ల రైళ్ల రాకపోకలకి భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు వివరించారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఇక్కడ నీరు నిలిచిపోతుందని, దీనివల్ల రైళ్ల రాకపోకలకి అంతరాయం కలుగుతోందని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రాక్ పక్కన డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు నిర్మించి వర్షపు నీరు సులభంగా వెళ్లిపోయేలాగా చూడాలని వారు కోరారు. ఇందుకోసం వెంటనే నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల రైళ్ల రాకపోకలకి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎంపీల ప్రతిపాదనల మీద రైల్వే మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తులో చూడాలి. ఇక కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగునీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి వివరించారు. వర్షాకాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్వర్క్, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలు, కాలువలు అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట మురుగునీరు నిల్వ అవుతుందని తెలియజేశారు. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు, ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు, స్థానిక ప్రజలకి కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనల మీద కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారంటూ ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు.